సో ఇప్పుడు సెలబ్రిటీలు అందరిపైన కూడా కేసు నమోదు చేశారు పంజగుట్ట పోలీసులు. సో అందరినీ కూడా నోటీసులు అనేది పంపించారు. కొంతమంది అటెండ్ అయ్యారు, కొంతమంది పరారీలో ఉన్నారు. సో పరారీలో ఉన్న వారికి ఏం చెప్తారు? ఒకవేళ వాళ్ళు చేయంది తప్పే అయితే వచ్చి వివరణ ఇచ్చే అవకాశం ఇచ్చారు కదా. సో పరారీ కంపల్సరీ ప్రతి వాళ్ళు చేసిన మిస్టేక్ అని వాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాత దాన్ని వివరణ ఇచ్చుకొని దానికి సంజాయిషి చెప్పుకొని వాటిని ఇచ్చేసుకోగలిగితే బాగుంటది. నువ్వు పారిపోయి ఎన్ని రోజులు పారిపోతావు? ఇలా పారిపోతావు, 10 రోజులు పారిపోతావు, నెల పారిపోతావు. తర్వాత ఏదో ఒక రోజు మళ్ళీ నువ్వు హైదరాబాద్ రాకుండా ఉండవు, నీ నేటివ్ ప్లేస్ రాకుండా ఉండవు, గవర్నమెంట్ దొరకకుండా ఉండవు కదా. అయితే ఈ కేసు డిలే అయ్యేంత వరకు, లేకపోతే వీళ్ళు పరారీ కావడానికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ ఇప్పుడు కేసు అయింది. ఇమీడియట్ కేసు అయినప్పుడు పోలీస్ వాళ్ళకి దొరికితే చట్టపరంగా శిక్షలు పడతాయి. మేము తప్పించుకొని లాయర్ని పెట్టుకొని జస్ట్ బెయిల్ అయిపోయిన దాకా బయటకు వెళ్దామనే ఉద్దేశంలో వీళ్ళు పరారీలో ఉన్నారు. సో ఎంతవరకు కరెక్ట్ ఇది? అమాయకమైన ప్రజల్ని వాళ్ళు బెట్టింగ్ యాప్లు వీళ్ళు చేయబట్టి వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి మోసపోయి ఆత్మహత్యలు కొంతమంది 1000 మందికి పైగా తెలంగాణలో చనిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? బ్రదర్, ఇప్పుడు ప్రమోట్ చేసే వాళ్ళది మిస్టేక్ కాదు, ప్రమోట్ చేసే వాళ్ళది మిస్టేక్ అనేది ఎంత నిజమో బెట్టింగ్ యాప్స్ లో ఆడే వాళ్ళది కూడా అంతే తప్పు. బెట్టింగ్ ఆడటం అనేది రాంగ్ మనకు తెలుసు. ఎందుకు? ఈజీ మనీకి అలవాటు పడి ఉద్యోగం చేయడం చేతగాక, లేకపోతే ఉద్యోగ అవకాశం లేక, దీనివల్ల నువ్వు బెట్టింగ్ యాప్స్ లోకి రావాల్సి వస్తుంది. ఆ బెట్టింగ్ యాప్స్ లోకి వెళ్ళకుండా ఆ బెట్టింగ్ యాప్స్ లో పెట్టే అమౌంట్ ఏదైనా బిజినెస్, చిన్న బిజినెస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు రోడ్డు మీద టీ స్టాల్ పెట్టుకొని చాలా మంది బతుకున్నారు, పానీపూరి సెంటర్ పెట్టుకొని బతుకున్నారు, లేదు ఒక ఇంటర్నెట్, మీ సేవ, ఒక జిరాక్స్ సెంటర్, ఇలాంటి ఎన్నో పెట్టుకొని ఎన్నో ఇది చేసుకోవచ్చు. ఈ డబ్బులు పెట్టుకొని పోగొట్టుకొని యూత్ మిస్టేక్, ఈ ప్రమోట్ చేసి యాంకర్స్, సెలబ్రిటీస్, సో అండ్ సో పర్సన్ వీళ్ళది మిస్టేక్. మెయిన్ పెద్ద మిస్టేక్ యాప్స్ క్రియేట్ చేసిన వాళ్ళు. యాప్స్ క్రియేట్ చేసిన వాళ్ళని పట్టుకోగలిగితేనే గవర్నమెంట్ సక్సెస్. అంతవరకు వీళ్ళని ఏదో తూతూ మంత్రంగా బెదిరిస్తారు, 10 రోజులు బెదిరిస్తారు, 15 రోజులు బెదిరిస్తారు, తర్వాత బెయిల్ వస్తుంది. కేసు అయితే ఏముంది, వీళ్ళు కోర్టుకో ఇక్కడికో పోతారు, బెయిల్ తెచ్చుకుంటారు, రిలీఫ్ అవుతారు. రిలీఫ్ కాకుండా ఏముంది? ఇప్పుడు సజ్జనార్ గారు దీని మీద యాక్షన్ తీసుకున్నారు. ఒక కేసులో సజ్జనార్ గారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, మన హైదరాబాద్ కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్. సజ్జనార్ గారు ఒక కేసు టేకప్ చేశారంటే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఇప్పుడు వీళ్ళని అలా చేయగలుగుతారా? చేస్తారా? అంత కఠినమైన చట్టాలు ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు ఏముంది దానిపైన? ఏది చీటింగ్ కేసు, మోసం చేసో, లేకపోతే వీళ్ళు పెట్టే 3-4 కేసులు పెడతారు. వాళ్ళు ఏం పెడతారో ఏంటని వాళ్ళకి తెలియదు ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు కొందరు వచ్చారు, విష్ణుప్రియ, ఇంకా కొందరు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళ వివరణ ఇచ్చుకున్నారు. వివరణ ఇచ్చుకున్న వాళ్ళకి ఏం రిలీఫ్ ఇస్తారు చూడాలి మనం. ఇప్పుడు పబ్లిక్ ఏమంటున్నారంటే వీళ్ళని శిక్షిస్తే ఏమొస్తుంది? ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో గవర్నమెంట్ ఈ యాప్లకి, వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు కదా, ఆ యాప్లో ఇప్పుడు ఎట్లా టిక్ టాక్ ని ఎట్లయితే టోటల్ గా మన ఇండియాలో బ్యాన్ చేశారో ఆ యాపే లేకుండా, అట్లానే బెట్టింగ్ యాప్స్ లేకుండా గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకుంటే బాగుంటదని వీళ్ళందరూ అంటున్నారు. పబ్లిక్ అది మేము కూడా కోరుతుంది. అదే మేము అంటుంది, మనం అంటుంది కూడా ఏదైతే ఓన్లీ సెలబ్రిటీ 10 to 20 నంబర్స్, 15 నంబర్స్, ఇంకో 10 మంది పెరగవచ్చు. ఈ 20 ఉండేది 40 కావచ్చు, 50 కావచ్చు. ఈ 40-50 మెంబర్స్ పట్టుకోవడం కాదు. ఇప్పుడు సెలబ్రిటీస్ ఫలానా సో నంబర్స్ వీళ్ళు ప్రమోట్ చేశారని మీకు ఇన్ఫర్మేషన్ డేటా వచ్చింది. ఒక మాట, ఈ డేటా మీకు ఎవరు ఇచ్చారు, తీసుకున్నారు, బాగుంది. ఈ డేటా ఇచ్చిన వాళ్ళు కానీ లేదా ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ లో అసలు యాప్స్ ఎక్కడి నుంచి క్రియేట్ అయినాయి, ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ప్రమోట్ అవుతున్నాయి, మొత్తం అది పట్టుకుని యాప్స్ డిలీట్ చేయగలిగి, యాప్స్ క్లోజ్ చేయగలిగి, వాటిని ఆన్లైన్ లో లేకుండా చేయగలిగితే బెస్ట్. ఇంకోటి, వీటితో పాటు ప్రైవేట్ లోన్ యాప్స్, నేను సూత్రధారి మూలధారి. ఒకటి బెట్టింగ్ యాప్స్ అయితే దీనికి సపోర్ట్. సో దీని వెనకాల పెద్ద మాఫియా ఉంది, దీనికి సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వం కూడా, దీనికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాటిని ఏం చేయలేకపోతున్నారు. ప్రభుత్వం ఖాళీ తూతూ మంత్రంగా కేసులు పెట్టి వదిలేస్తున్నారు అని చెప్తున్నారు. ప్రభుత్వం అనేది సపోర్ట్ చేయదు, వ్యతిరేకించదు. ఒక నేను బిజినెస్ పెట్టుకుంటానని బయటకు వస్తా, బిజినెస్ పెట్టుకోవడానికి పర్మిషన్స్ వరకే ఇస్తుంది, సపోర్ట్ చేయదు. ప్రభుత్వం ఏది దాని వల్ల వచ్చే లాభ నష్టాలను పరిశీలించి దానిపైన చర్యలు తీసుకోవడం అనేది ప్రభుత్వ ధర్మం. కానీ అది ట్రస్టెడ్ కంపెనీయా, ఫేక్ కంపెనీయా, సో అధిక వడ్డీ వసూలు చేస్తుంది, అవన్నీ చూసుకోవాల్సింది. వాళ్ళ అధిక వడ్డీలు వాళ్ళు చూడరు. వాళ్ళ గవర్నమెంట్ కి ఏంది, ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల వచ్చేది జిఎస్టీ. ఆన్లైన్ వ్యవస్థలో ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. నీకు ప్రైవేట్ వ్యక్తులకు ఉంది అనుకోండి, నువ్వు నేను తీసుకున్నాం అనుకో, డబ్బు ఎవరికి తెలియదు, మూడో వ్యక్తి కనిపించదు. ఇది డైరెక్ట్ ఆన్లైన్. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, బెనిఫిట్ ట్యాక్స్ వస్తుంది. ఆ ట్యాక్స్ కోసం వీటిని ఏం చేయకుండా చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంతమంది నుంచి డిమాండ్ వస్తుంది, పబ్లిక్ నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ఈ యాప్స్ రద్దు చేయాలని ఒక చట్టం తీసుకోవచ్చు, లేకపోతే ఒక జీవో తీసుకోవచ్చు. ప్రతిపక్షాలు కూడా వీటిపైన పోరాడాలి. ఓన్లీ పబ్లిక్ డిమాండ్ చేస్తే కాదు. ఇప్పుడు పాలకపక్షం, ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం ఇలాంటివి చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక 500 మంది, 1000 మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలను పరామర్శించే, వాళ్ళకి ఏం జరిగింది, ఎందువల్ల నష్టపోయారు, ఒక డేటా కలెక్షన్ చేసి వీళ్ళంతా ఫైట్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.